Hey guys, this is Pranti. Welcome back to our channel. అండ్ ఈ వ్లాగ్లో అయితే మేము శ్రీశైలంకి వెళ్తున్నాం. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ట్రిప్ అనమాట. చూడాలి అక్కడ ఏముంటుందో, ఎలా ఉంటుందో, అండ్ ఎప్పుడెప్పుడా దేవుని దర్శనం చేసుకుంటానా ఉంది. అండ్ ఇక్కడ మేమైతే బస్సులో స్టార్ట్ అయ్యాము. బస్సు 7 o'clockకి మేము ఎల్బీ నగర్ దగ్గర ఎక్కామన్నమాట. ఆ వ్లాగ్ తీయలేదు అది, ఎందుకంటే నాకు కొంచెం నిద్ర వచ్చింది, ఇంకా పండుకున్నాను అలానే బస్ ఎక్కి. అండ్ మధ్యలో ఒక హోటల్ కాడ ఆపితే అక్కడ లేసాను. బట్ ఆ హోటల్లో ఓన్లీ ఇడ్లీయే ఉందన్నారు. ఇంకా నేను ఆ ఇడ్లీ కూడా కొంచెం టేస్ట్ బాగాలేదు, సో అందుకే తినలేదు నేను. అండ్ ఇక్కడ నేను ప్రింగిల్స్ అయితే తిన్నాను, నాకు ఆకలి అయిందని. నెక్స్ట్ ఇక్కడ మౌంటైన్స్ అయితే మేము స్టార్ట్ అయ్యింది. ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యాక చాలా మౌంటైన్స్ ఉండే, అసలు మేము ఎక్కుతున్నాము, దిగుతున్నాం, మళ్ళీ ఎక్కుతున్నాము, అసలు నాకు అర్థమే కాలేదు అలా. బట్ ఇట్ వాజ్ సో భయమైంది నాకు అసలుకి. ఆ బస్సు స్పీడ్ కానీ, ఆ కొండల ఎడ్జెస్ నుంచి మేము పాస్ అయ్యామన్నమాట. నాకు ఇక్కడ గ్రీనరీ ఇంకా రిసార్ట్ చాలా బాగా నచ్చిందని క్యాప్చర్ చేశాను. సో మీరు చూడొచ్చు, ఇక్కడ చాలా ఎండ ఉండే. అండ్ మీరు ఒకవేళ శ్రీశైలంకి వెళ్ళాలనుకుంటే జనవరి, ఫిబ్రవరి ఆర్ డిసెంబర్కి స్టార్ట్ అవ్వండి. బికాస్ అదే ఒక రైట్ టైం అని నేను అనుకుంటున్నాను. బికాస్ ఈ ఎండలు అనేవి చాలా ఎక్కువ ఉండే. సో మీరు ఒకవేళ ఈ వ్లాగ్లో కొంచెం అబ్జర్వ్ చేస్తే మొత్తము కొంచెం పాములు పుట్టల్లాగా ఉంటాయి. అండ్ ఇక్కడ నాకు ఆకలేసింది అండ్ దాహమేస్తుందని ఇక్కడ డైట్ కోక్ అయితే తాగుతున్నాను నేను. నెక్స్ట్ ఇక్కడ చూసారా, ఇది నా ఫేవరెట్ అనమాట. ఎందుకంటే అటు సైడ్ కొండ, నెక్స్ట్ మధ్యలో వాటర్, మరి ఇటు సైడ్ కొండ. అండ్ చూసారు కదా, ఇక్కడ నాగార్జున సాగర్ డ్యామ్ ఉంది. ఈ కొండ అయితే మేము పాస్ అయ్యాము. నెక్స్ట్ కొండకైతే మేము వచ్చామన్నమాట. సో అక్కడ మంచి కనిపించలేదని మళ్ళీ ఇక్కడ నేను క్యాప్చర్ చేశాను. బట్ ఇట్స్ మై బ్యాడ్ టైం, బికాస్ అక్కడ గేట్స్ ఓపెన్ చేయలేదు. గేట్స్ ఓపెన్ చేస్తే ఇంకా బాగా కనిపించేది. బట్ ఇది కూడా కొంచెం డేంజర్ అనమాట ఇక్కడ, బికాస్ నాకు చాలా భయం వేసింది ఆ బస్సు స్పీడ్లో ఆ మౌంటైన్ ఇలా మనం ఎక్కుతుంటే. బట్ ఇట్ వాస్ మై ఫస్ట్ కాబట్టి ఇంకా నాకు అలా భయం వేసిందేమో. అండ్ ఇక్కడైతే మేము శ్రీశైలంకి అయితే వచ్చేసాము. సో ఇక్కడ చూసారు కదా, శివలింగ ఎలా మంచిగా ఉందో అసలుకి. దిస్ ఈజ్ ద అట్రాక్షన్ అని అనిపించింది నాకు, చాలా బాగుండే. అండ్ మీరు చూడొచ్చు. అండ్ ఇక్కడ మేమైతే హోటల్కి అని చాలా వెతికాము. బట్ లాస్ట్కి మాకు ఈ హోటల్ దొరికింది. మీరు ఒకవేళ శ్రీశైలంకి ఫస్ట్ టైం వస్తే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చంట. బట్ మేమేం ప్రాపర్గా సెర్చ్ చేయకుండా వచ్చాం కాబట్టి మాకు చాలా ఇబ్బంది అయిందనమాట. సో లాస్ట్కి మేము ఆటో మాట్లాడుకొని వాళ్ళని అడిగితే ఇక్కడ అన్ని క్యాస్ట్లకి ఇస్తారని చెప్తే వెళ్ళాము. బట్ రూమ్ మాత్రం చాలా బాగుండే నిజంగా చెప్పాలంటే. నెక్స్ట్ మేము 5 మెంబర్స్ ఉన్నాం, ఇంకా 4 బెడ్స్ వచ్చాయి. ఇంకా మేము తినేసి అక్కడనే తినడానికి కూడా ఉంటుంది. ఇంకా మేము తినేసి బయలుదేరాం దర్శనంకి. నెక్స్ట్ దర్శనం అయిపోయాక ఇక్కడ మేము తింటున్నాం అన్నమాట. ఇది నాయుడు హోటల్ అని ఉంటుంది. ఆడ ఫుడ్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ మేము ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నేను నా కంఫర్ట్ జోన్లోకి వచ్చేసాను. నెక్స్ట్ ఇంకా మేము రాత్రి అంతా పండుకొని మంచిగా ఇక్కడ మేము తిరగడానికి వెళ్ళామన్నమాట, అంటే షాపింగ్కి. ఇంకా మా మమ్మీ కుంకుమ తీసుకుందాం అనుకుంది. అప్పటికే దర్శనం అయ్యి 11 o'clock అవుతుంది, ఇక్కడ కౌంటర్ బంద్ అయిందని. మళ్ళీ మేము పొద్దున ఇంకా మా షాపింగ్ మేము చేసుకొని మళ్ళీ గుడికి వచ్చామన్నమాట కుంకుమ తీసుకోవడానికి. బట్ చాలా ఎండగా ఉండే. మేమైతే హోటల్ అంటే సత్రాలు వెతుకోలేక చాలా ఇబ్బంది పడుతుంటే ఇంకా ఆటో వాళ్ళు మాట్లాడుకొని మేము వచ్చామన్నమాట ఇక్కడికి. బట్ ఇంకా మేము ఇక్కడ చెక్అవుట్ చేసేసాము. మీరు 1 hour ముందే చెక్అవుట్ చేసేయాలంట. సో మేము కూడా ఇంకా 1 hour ముందే చెక్అవుట్ చేసేసాం. నెక్స్ట్ ఇంకా మేము బస్ స్టాప్కి అయితే వెళ్తున్నాం అనమాట. బట్ అక్కడ వ్యూ అండ్ హోటల్స్ నెక్స్ట్ కొనడానికి చాలా మంచిగా ఉండే. ఇంకా నేను మళ్ళీ అక్కడ డైట్ కోక్ కొన్నాను, నాకు చాలా ఫేవరెట్ అయిపోయింది. అండ్ ఇంకా మేము బస్సులో అయితే కూర్చున్నాము, చాలా ఎండగా ఉండే. అండ్ ఇక్కడ మేమైతే మళ్ళీ స్టార్ట్ అయ్యాము. బట్ ఈసారి నాకు ఎందుకో చాలా బాగా అనిపించింది దర్శనము.
ఇంకా మేమైతే వెళ్తూనే ఉన్నాము. బస్ జర్నీ ఎక్కేటప్పుడు ఎలా భయమేసిందో, ఇప్పుడు మేము కొండలు దిగేటప్పుడు కూడా నాకు చాలా భయమేసిందనమాట. ఇంకా నేను పండుకోలేకపోయాను కూడా భయంతోటి. ఇంకా ఫారెస్ట్ దాటిపోయాక మంచి స్లీపేసాను. అంతే గైస్, ఈ వీడియో ఇంతే. బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.